డి స్టూడెంట్స్, ఎంసెట్ 2021 ఫిజిక్స్లో ఈరోజు మన టాపిక్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. దీన్ని సింపుల్గా సెంటర్ ఆఫ్ మాస్ అని కూడా పిలుస్తాం మనం. ఇది నిజానికి కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్, కానీ చాలా ఇంపార్టెంట్. సో చాలా కేర్ఫుల్గా వినండి. అలానే మనం కూడా ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనే దాన్ని బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో బేసిక్ లెవెల్ నుంచి దాని మీద ప్రీవియస్గా అడిగినటువంటి ప్రాబ్లమ్స్ దీన్ని హయ్యర్ లెవెల్ వరకు మనం తీసుకుందాం. సో ఇది మనకి కేవలం ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకే కాదు, నీట్ జేఈ ప్రిపేర్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ జేఈ నీట్ ప్రిపేర్ అవుతున్నారో, ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలానే మీ యొక్క కామెంట్ అనేదాన్ని తెలియజేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సురేష్. సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లేదా సెంటర్ ఆఫ్ మాస్. సో ఈ సెంటర్ ఆఫ్ మాస్, ఈ సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటంటే జస్ట్ మనం దీన్ని సిఓఎంగా చెప్తాం మనం సింపుల్గా. సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి? సెంటర్ ఆఫ్ మాస్ అని అంటే మనం కొన్ని డిఫరెంట్ పార్టికల్స్ తీసుకున్నాము. వాటన్నిటికి కూడా డిఫరెంట్ మాస్ ఉంటుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ లొకేషన్స్లో అరేంజ్ చేయాలి. సో ఈ టోటల్ మనం తీసుకున్నటువంటి ఈ పార్టికల్స్ అన్నిటిని కూడా మనం ఒక సిస్టమ్ లాగా కన్సిడర్ చేసుకుంటే, ఈ సిస్టంలో ఉన్నటువంటి పార్టికల్స్కి ఒక సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఉంటుంది. అంటే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ సిస్టంలో ఉన్నటువంటి పార్టికల్స్ యొక్క మాస్ మొత్తం కూడా ఆ పాయింట్ దగ్గరే కాన్సన్ట్రేట్ అవుతుంది. ఓకేనా? రైట్. ఈ పాయింట్ని మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ మాస్ అని చెప్పేసి అంటాం. ఏంటి సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి? ద పాయింట్ at which the whole mass of the total mass of the system concentrated. సో టోటల్ సిస్టంలో ఉన్నటువంటి టోటల్ పార్టికల్స్ యొక్క అన్ని పార్టికల్స్ యొక్క మాస్ అనేది ఒక పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది. దాన్ని సెంటర్ ఆఫ్ మాస్ అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ మనం చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం దీనికి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాను, అట్లానే ఒక వై యాక్సిస్ తీసుకున్నాను. సో ఇదేంటి? ఎక్స్వై ప్లేన్ అనుకోండి. సో రెండు యాక్సిస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అది ఆరిజిన్ అవుతుంది బేసిక్గా. సో ఈ ఎక్స్వై ప్లేన్లో మనం కొన్ని పార్టికల్స్ తీసుకుందాం. సో అవి కూడా ఎట్లా ఉన్నాయంటే డిఫరెంట్ పొజిషన్స్లో ఉన్నాయి. సో ఇవి పార్టికల్స్. మరి పార్టికల్ అన్నాక దానికి కంపల్సరీగా మాస్ అనేది ఉంటుంది కదా, రైట్. సో దీని యొక్క మాస్ ఎంత? m1, దీని మాసు m2, దీని యొక్క మాసు m3. మరి పార్టికల్స్ అన్నీ ఒకే చోట ఉన్నాయా? లేదు, డిఫరెంట్ లొకేషన్స్లో అరేంజ్ అయ్యాయి. సో వాటి యొక్క పొజిషన్ చెప్పాలి మనం. పొజిషన్ చెప్పాలి అని అంటే మనం ఏం చేస్తాం? ఆరిజిన్ నుంచి పార్టికల్ దగ్గరికి ఒక పొజిషన్ వెక్టార్ డ్రా చేస్తాం. సో ఆరిజిన్ నుంచి పార్టికల్ దగ్గరకు ఉన్నటువంటి దూరాన్ని మనం ఏమంటాం? r1 అందాం. ఫస్ట్ పార్టికల్ దగ్గరకున్న దూరం r1. సో ఇదేంటి? పొజిషన్ వెక్టార్ కదా, r1 బార్. అట్లనే ఆరిజిన్ నుంచి సెకండ్ పార్టికల్ దగ్గరికి ఒక పొజిషన్ వెక్టార్ అనే దాన్ని మనం డ్రా చేద్దాం. ఇదేంటి? r2 బార్. థర్డ్ పార్టికల్ దగ్గరికి కూడా ఒక పొజిషన్ వెక్టార్ అనే దాన్ని మనం డ్రా చేద్దాం. ఇదేంటి? r3 బార్. ఓకే, రైట్. సో ఇప్పుడు మన దగ్గర ఒక 3 పార్టికల్స్ ఉన్నాయి, వాటి యొక్క పొజిషన్ వెక్టార్స్ కూడా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ 3 పార్టికల్స్ని మనం ఒక సిస్టమ్ లాగా కన్సిడర్ చేసుకుంటే, ఒక సిస్టమ్ లాగా గ్రూప్గా తీసుకున్నట్టయితే, ఇప్పుడు ఈ సిస్టమ్కి ఒక పర్టికులర్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఉంటుంది. అంటే ఈ 3 పార్టికల్స్ యొక్క టోటల్ మాస్ అనేది ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతుంది. ఓకేనా? ఆ పాయింట్ని మనం ఏమన్నాం? సెంటర్ ఆఫ్ మాస్ అని చెప్పేసి అని అంటాం మనం. ఓకే, రైట్. సో ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకోవడం ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఉంది అనుకోండి, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఉంది అనుకోండి. సో ఇదేంటి? సెంటర్ ఆఫ్ మాస్. ఈ 3 పార్టికల్ సిస్టమ్కి సెంటర్ ఆఫ్ మాస్ అది. మరి ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఆరిజిన్ నుంచి ఎంత దూరంలో ఉంది? ఇది RCM అన్నమాట, RCM. ఓకేనా, రైట్.
సో ఇప్పుడు మనం ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనే దాన్ని ఎలా కనుక్కుంటాం, ఆర్సిఎం అనే దాన్ని ఎలా కనుక్కుంటాం మనం అదంటే బేసిక్ ఫార్ములా ఏంటంటే m1r1 ప్లస్ m2r2 ప్లస్ m3r3, ఓకేనా, m1r1 ప్లస్ m2r2 ప్లస్ m3r3 బై m1 ప్లస్ m2 ప్లస్ m3, ఓకేనా. సో ఫస్ట్ పార్టికల్ దాని యొక్క మాస్, దాని యొక్క పొజిషన్ వెక్టార్ m1r1, అట్లనే సెకండ్ పార్టికల్ మాస్ దాని యొక్క పొజిషన్ వెక్టార్ m2r2 ప్లస్ థర్డ్ పార్టికల్ దాని యొక్క పొజిషన్ వెక్టార్ m3r3 బై, సో పార్టికల్స్ యొక్క ఇండివిడ్యువల్ మాసెస్ అన్నిటిని కూడా మనం ఎడిషన్ చేయాలి. పార్టికల్స్ యొక్క ఇండివిడ్యువల్ మాసెస్ అన్నిటిని మనం ఎడిషన్ చేయాలి. సో ఇదేంటి ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఆర్సిఎం, దాని యొక్క పొజిషన్ వెక్టర్, సెంటర్ ఆఫ్ మాస్ యొక్క పొజిషన్ వెక్టర్. ఓకే, క్లియర్. ఇప్పుడు మనకి ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనేది కోఆర్డినేట్స్ రూపంలో మనకు కావాలి. కోఆర్డినేట్స్ రూపంలో కావాలి అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఏంటి ఎక్స్సిఎం, వై కోఆర్డినేట్ ఏంటి వైసిఎం, ఈ రూపంలో మనకు కావాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పార్టికల్ యొక్క కోఆర్డినేట్స్ రాద్దాం మనం. సో ఫస్ట్ పార్టికల్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి x1 y1, సెకండ్ పార్టికల్ యొక్క కోఆర్డినేట్స్ x2 y2, థర్డ్ పార్టికల్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి x3 y3. ఓకే, రైట్. ఇప్పుడు మనం సెంటర్ ఆఫ్ మాస్ ఏంటి పొజిషన్ వెక్టర్ ఇప్పటి వరకు మనం చూసాం. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం కోఆర్డినేట్స్ రూపంలో మనం రాద్దాం మనం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ x1 y1 x3, x1 x2 x3 ఈ రూపంలో మనం రాద్దాం. సో ఎక్స్సిఎం ఎక్స్ కోఆర్డినేట్, సెంటర్ ఆఫ్ మాస్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్. అంటే మనం ఏం చేస్తాం సింపుల్గా ఇదే ఈక్వేషన్ని మనం ఏం చేద్దాం రీరైట్ మనం చేద్దాం. అంటే ఇక్కడ పొజిషన్ వెక్టర్స్ ఉన్నాయి కాబట్టి m1r1 m2r2 m3r3 రాసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి ఎక్స్ కోఆర్డినేట్స్ మాత్రమే ఉపయోగించుకోవాలి, సో m1 x1 ప్లస్ m2 x2 ప్లస్ m3 x3, ఓకేనా, కేవలం ఎక్స్ కోఆర్డినేట్ మాత్రం మనం ఉపయోగించుకోవాలి. సో చూడండి m1 x1 ప్లస్ m2 x2 ప్లస్ m3 x3 బై టోటల్ మాస్ mt రాసా నేను, ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది మనకి సెంటర్ ఆఫ్ మాస్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ వస్తుంది. అట్లనే వైసిఎం అంటే సెంటర్ ఆఫ్ మాస్ యొక్క వై కోఆర్డినేట్ కావాలి. అంటే మనం ఏం చేయాలి సింపుల్ కదా, రైట్. సో ఈసారి మనం ఏం చేయాలి కేవలం వై కోఆర్డినేట్స్ మాత్రం ఉపయోగించుకోవాలి. సో m1 సేమ్ ఇదే వస్తుంది నాన్న, m1 y1 ప్లస్ m2 y2 ప్లస్ m3 y3 బై టోటల్ మాస్ mt, ఓకేనా. సో ఈ విధంగా మనం పార్టికల్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనే దాన్ని మనం కనుక్కుంటాం. సో వాటి యొక్క బేసిక్ ఫార్ములాస్ ఇవన్నమాట. ఓకే, ఒకసారి నోట్ చేయండి, నోట్ చేయాలి. ఓకేనా, రైట్. సో మీరు కూడా నాతో పాటు చేయడానికి ట్రై చేయండి అన్న, మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో మీకేమవుతుంది మళ్ళీ ఇంకా ఎక్కువగా స్పీడప్ అనేది అవుతుంది, త్వరగా అర్థమవుతుంది. తర్వాత దీని మీద మనం కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ అనే వాటిని మనం సాల్వ్ చేద్దాం. ఈ సెంటర్ ఆఫ్ మాస్ మీద ఈ ఫార్ములాస్ మనం ఉపయోగించుకుంటూ, సో ఫార్ములాస్ గుర్తుంటాయి కదా, m1r1 m2r2 m3r3 బై m1 ప్లస్ m2 ప్లస్ m3. సో మనకి 3 పార్టికల్స్ ఉన్నాయి కాబట్టి నేను అట్లా తీసుకున్నాను. ఇన్ కేసు కనుక మనకి 4 పార్టికల్స్ ఉంటే ఇంకో టర్మ్ యాడ్ అయ్యింది m4r4, ఇంకొక పార్టికల్ ఉంటే m5r5, ఓకేనా. ఈ విధంగా ఎన్ని నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం యాడ్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా, రైట్. సో ప్రాబ్లం చూడండి ఇక్కడ మనకి ఫైండ్ ఫస్ట్ క్వశ్చన్ అన్న, ఫైండ్ క్వశ్చన్ రాసుకోండి. ఫైండ్ కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సో మనకి ఎక్కడ ఇచ్చారంటే ఇవి పార్టికల్స్ అనేవి అలాంగ్ ఎక్స్ యాక్సిస్ మీద ఇచ్చారు. పార్టికల్స్ ఎక్స్ యాక్సిస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ మీద పార్టికల్స్ ఇచ్చారు. 2 పార్టికల్స్ మాత్రమే ఇచ్చారు. ఒకటేమో 2 kilograms అండ్ ఇంకోటి వచ్చేలేకనేమో 8 kilograms. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది 10 meters. 2 kilogram 8 kilogram మధ్య డిస్టెన్స్ ఎంత 10 meters. ఓకే, రైట్.
సో ఈ 2 కిలోగ్రామ్స్ అనే దాన్ని మనం ఏం చేద్దామంటే ఆరిజిన్గా కన్సిడర్ చేసుకుందాం. 2 కిలోగ్రామ్ని ఆరిజిన్గా కన్సిడర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రెండు పార్టికల్స్ని ఒక సిస్టమ్ లాగా కన్సిడర్ చేస్తే ఇప్పుడు దీనికి ఏమవుతుంది, సెంటర్ ఆఫ్ మాస్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అనేదాన్ని మనం కనుక్కోవాలి. ఓకేనా, రైట్. సో సింపుల్ నానా, సింపుల్. ఏం చేద్దామంటే ఫస్ట్ మనం రెండు పార్టికల్స్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటో మనం చూద్దాం. రెండు పార్టికల్స్ సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవడానికి సింపుల్ వే ఏంటంటే రెండింటి యొక్క కోఆర్డినేట్స్ ఎక్కడ ఉన్నాయి అనేదాన్ని మనం గమనిద్దాం. సో కోఆర్డినేట్స్ గమనించి వాటిని తీసుకొని డైరెక్ట్గా ఫార్ములాలో మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ 2 kg అనేది ఎక్కడుంది, ఆరిజిన్ దగ్గర ఉంది అనుకో. 2 kg ఎక్కడ ఉందంట, ఆరిజిన్ దగ్గర ఉంది. ఈ 8 kg ఎక్కడ ఉంది, 2 kg నుంచి 10 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మరి దాని కోఆర్డినేట్స్ ఎంత అవుతాయి? సో అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎంత దూరంలో ఉంది, ఇది 10 మీటర్స్ దూరంలో ఉంది. సో ఎక్స్ కోఆర్డినేట్ ఎంత, 10. వై కోఆర్డినేట్ ఏంటి, 0. సింపుల్, మనకి ఎక్స్ కోఆర్డినేట్ వచ్చింది, వై కోఆర్డినేట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఎక్స్ సీఎం అట్లనే వై సీఎం అనే దాన్ని కనుక్కుందాం. సో ఫార్ములా అనే దాన్ని మైండ్లో పెట్టుకోండి, ఫార్ములా మైండ్లో పెట్టుకోండి. క్యాలిక్యులేషన్ అనేది సింపుల్గా వెళ్ళిపోతుంది. ఓకేనా, సో ఫార్ములా మనకి ఫస్ట్ టైం మనం ప్రాక్టీస్ చేస్తున్నాము, ఫస్ట్ టైం మనం రెండోసారి ఇది మనకు గుర్తుండదు అనుకోమాకండి. ప్రతిసారి ఫార్ములాని మనం రాసుకుంటూ దాన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. సో ఫార్ములా అనే దాన్ని మైండ్లో పెట్టుకోండి. క్వశ్చన్ అనే దాన్ని డైరెక్ట్గా వాల్యూస్ అనే వాటిని మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఓకే, ఫార్ములా ఏంటి, m1x1 ప్లస్ m2x2 ప్లస్ m3x3 బై m1 ప్లస్ m2 ప్లస్ m3. ఓకే, ఫార్ములా ఏం చేయండి, మైండ్లో పెట్టుకోండి. వాల్యూస్ని తీసుకొచ్చి డైరెక్ట్గా దాంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి. m1x1 ఇదేంటి, మాస్ m1, ఈ మాస్ ఏంటి m2. ఇదేంటి x1 y1, ఇదేంటి x2 y2. ఓకేనా, m1 m2 ఉన్నాయి, x1 x2 y1 y2 రెండు ఉన్నాయి మనకి. సో ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం మనం. m1x1 2 ఇంటూ 0 ప్లస్ m2x2 అంటే 8 ఇంటూ 10 బై m1 ప్లస్ m2 ప్లస్ m2 అంటే 2 ప్లస్ 8. ఓకేనా, రైట్. 2 ఇంటూ 0 వాల్యూ ఎంత, 0, దాన్ని మనం రాయాల్సిన అవసరం లేదు. 8 ఇంటూ 10 ఎంత, 80 బై 2 ప్లస్ 8 ఎంత, 10. సో 0 క్యాన్సిల్ అయిపోయినాయి. వాల్యూ ఎంత ఉంది మనకి, 8 సెంటీమీటర్. ఎక్స్ కోఆర్డినేట్ వచ్చింది మనకి సింపుల్గా. నెక్స్ట్ వైసీఎం చూడండి. వైసీఎం ఫార్ములా ఏంటి, m1y1 ప్లస్ m2y2 బై m1 ప్లస్ m2. ఓకేనా, ఫాలో అవుతున్నారు కదా. m1y1 అంటే 2 ఇంటూ 0 ప్లస్ m2y2 8 ఇంటూ 0 బై m1 ప్లస్ m2 2 ప్లస్ 8. ఓకే, చూడండి, 2 ఇంటూ 0 ఇది 0 అయిపోయింది, 8 ఇంటూ 0 ఇది 0 అయిపోయింది. 0 ప్లస్ 0 ఎంత, రాయాల్సిన అవసరం లేదు, 0 బై 10. సో వాల్యూ ఎంత రానా, 0 బై ఎనీథింగ్ 0. ఓకే, సో ఇది ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనే వాటిని మనం సాల్వ్ చేద్దాం. సో ఇదేంటి, బేసిక్ లెవెల్ క్వశ్చన్. నెక్స్ట్ మనం ఇంకొంచెం మనం హెవీ క్వశ్చన్ తీసుకుందాం మనం. క్వశ్చన్ నెంబర్ 2. సో ఈసారి మనకి పార్టికల్స్ ఎక్కడ ఇచ్చారంటే చూద్దాం. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకున్నాను నేను. సో ఫస్ట్ పార్టికల్ రెండు యాక్సిస్, ఇది ఎక్స్, ఇది వై, రెండు ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ ఏంటి, ఆరిజిన్. ఈ ఫస్ట్ పార్టికల్ అనేది మనకి ఆరిజిన్ దగ్గర ఉందమ్మా. ఫస్ట్ పార్టికల్ ఎక్కడ ఉంది, ఆరిజిన్ దగ్గర ఉంది. దీని యొక్క మాస్ అనేది 2 కిలోగ్రామ్స్. ఫస్ట్ పార్టికల్ ఎక్కడ ఉంది, ఆరిజిన్ దగ్గర ఉంది. దాని మాస్ అంతా 2 కిలోగ్రామ్స్. దానికి 10 మీటర్స్ దూరంలో 8 kg బ్లాక్ ఒకటి ఉంది. 8 kg పార్టికల్ ఒకటి పెట్టారు. 8 kg పార్టికల్ ఒకటి పెట్టారు. దీనికి కరెక్ట్గా పైన 10 మీటర్స్ దూరంలో ఇంకొక 8 kg పార్టికల్ పెట్టారు. 8 kg పార్టికల్ పెట్టారు. సో ఇప్పుడు ఈ 3 పార్టికల్ సిస్టమ్కి సెంటర్ ఆఫ్ మాస్ అనే దాన్ని కనుక్కోవాలి. 3 పార్టికల్ సిస్టమ్కి సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి. ఓకే, సో ఇంతకుముందు మనం ఏం చేస్తాం, అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి కేవలం ఎక్స్ కోఆర్డినేట్స్, వై కోఆర్డినేట్స్ ఉపయోగించాం మనం. వై 0 అయిపోయింది, ఓకే తీసేసేయండి. ఎక్స్ సీఎం అనేది ఒకటే వచ్చింది మనకి. ఈ ఎక్స్ సీఎం ఎంత వచ్చింది మనకి, 8 cm అనేది వచ్చింది. సో ఎక్స్ సీఎం, వై సీఎం ఎట్లా రాస్తాం మనం దీన్ని,
8,0 రాస్తాం మనం. అంటే ఆరిజిన్ నుంచి 8 సెంటీమీటర్, ఆరిజిన్ నుంచి 8 సెంటీమీటర్. సో 8 సెంటీమీటర్ దూరంలో మనకి సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అది బేసిక్. ఓకేనా, క్లియర్? సో ఇది క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది మనకి. అప్పుడు మనకి ఏమి ఇచ్చారు? 3 పార్టికల్స్ ఇచ్చారు, 2 kg, 8 kg, 8 kg. ఈ 3 పార్టికల్ సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనే దాన్ని మనం కనుక్కోవాలి. ఓకేనా, రైట్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? కోఆర్డినేట్స్ రాయాలి. తర్వాత ఆ కోఆర్డినేట్స్ ఉపయోగించి మాస్ ఉండాలి, మాసెస్ ఉన్నాయి, వాటికి కోఆర్డినేట్స్ రాయండి. కోఆర్డినేట్స్ ఉపయోగించి మనకి సెంటర్ ఆఫ్ మాస్ అనే దాన్ని డ్రా చేయాలి. సో ఇది ఎక్కడుంది? ఇనీషియల్గా ఆరిజిన్ దగ్గర ఉంది కాబట్టి 0,0 కోఆర్డినేట్స్. దీని కోఆర్డినేట్స్ ఏమవుతున్నాయి? ఎక్స్ కోఆర్డినేట్ 10 అవుతుంది, వై కోఆర్డినేట్ ఎంత? 0. సో ఎక్స్ కోఆర్డినేట్ ఎంత? 10, వై కోఆర్డినేట్ ఎంత? 0. మరి దీనికి ఎక్స్ కోఆర్డినేట్ 10, వై కోఆర్డినేట్ 2 కూడా 10. దీన్నేమో M1 అనుకోండి, దీన్నేమో M2 అనుకోండి, దీని నుంచి లెక్కనేమో M3 అనుకోండి. ఓకే, రైట్. సో మన దగ్గర ఏమున్నాయి? మాస్ ఉంది, మాసెస్ ఉన్నాయి, వాటి యొక్క కోఆర్డినేట్స్ ఉన్నాయి. సో ఫార్ములా సపరేషన్ చేద్దాం మనం. సో ఫస్ట్ మనం కనుక్కుందాం, XCM కనుక్కుందాం. ఫార్ములా ఏంటి? M1x1 ప్లస్ M2x2 ప్లస్ M3x3. మళ్ళీ ఫార్ములా రాస్తారా? అవసరం లేదు. ఫార్ములా అనే దాన్ని మైండ్లో పెట్టుకోండి, క్వశ్చన్ అనే దాన్ని డైరెక్ట్గా సాల్వ్ చేయండి. M1x1 2 into 0 ప్లస్ M2x2 8 into 10 ప్లస్ M3x3 8 into 10 by M1 plus M2 plus M3. M1 plus M2 plus M3. 2 plus 8 plus 8. సో ఎంత అవుతుంది? 10, 18 అవుతుంది. ఓకేనా, రైట్. సో 2 into 0 ఎంత? 0 అయిపోయింది. ఇదెంత? 8 into 10 ఎంత? 80 ప్లస్ 8 into 10 ఎంత? 80 బై ఇదెంత? 18. ఓకేనా, రైట్. సో దాన్ని సాల్వ్ చేయండి, ఎట్లా వస్తుంది? ఓపెన్ చేద్దాం. దీన్ని 4 kg తీసుకుందాం. 4 kg తీసుకుందాం మనం. 4 kilograms తీసుకుందాం మనం. సో 4 into 8 into 8 20 అవుతుంది. సో క్యాలిక్యులేషన్ సింపుల్గా వెళ్ళిపోతుంది అని, అంతే, ఏం లేదు. ఇది ఎంత? 160 అవుతుంది బై 20. సో 0 0 క్యాన్సిల్ చేసేసేయండి, 2 8s. సో ఎక్స్ కోఆర్డినేట్ ఎంత వచ్చిందన్నా? 8 cm వచ్చింది. అట్లనే YCM చూడండి, YCM చూడండి. M1 Y1 ప్లస్ M2 Y2 ప్లస్ M3 Y3 బై M1 ప్లస్ M2 ప్లస్ M3. సో M1 Y1 4 into 0 ప్లస్ M2 Y2 8 into 0 ప్లస్ M3 Y3 8 into 10 బై M1 ప్లస్ M2 ప్లస్ M3. అంటే 4 ప్లస్ 8 ప్లస్ 8 ఎంత? 4 into 0 0, 8 into 0 0, ఇంకేముంటుంది ఇక్కడ మనకి? 8 into 10 80 బై ఇదంతా 20. సో 0 0 పోయింది, 2 4s are 8. సో 4 cm. సో XCM YCM ఎంత వచ్చింది మనకి ఇక్కడ? XCM ఎంత వచ్చింది? 8 cm వచ్చింది, 8 వచ్చింది. YCM ఎంత వచ్చింది? 4 వచ్చింది. సో ఈ సెంటర్ ఆఫ్ మాస్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? 8,4 అన్నమాట. సో ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేస్తున్నాం. ఓకే, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, నోట్ చేసుకోండి. అయిపోయిందా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. ఈసారి కూడా పార్టికల్ ఎక్కడ ఉంది అంటే XY ప్లేన్లో. సిస్టమ్ ఎట్లా ఉన్నాయంటే XY ప్లేన్లో, X యాక్సిస్, Y యాక్సిస్. సో ఇక్కడ ఆరిజిన్ దగ్గర ఒక పార్టికల్ ఉంది, దీని యొక్క మాస్ 2 kilograms. ఆరిజిన్ దగ్గర ఒక పార్టికల్ ఉంది, దాని మాస్ 2 kilograms. దీని నుంచి ఏ డిస్టెన్స్లో ఇంకొక పార్టికల్ ఉంది, దాని యొక్క మాస్ 4 kilograms. ఇకపోతే ఇక్కడ ఇంకొక పార్టికల్ ఉంది XY ప్లేన్లో, దాని మాస్ 4 kilograms. ఆరిజిన్ నుంచి ఇది ఏ డిస్టెన్స్లో ఉంది, 4 kg నుంచి ఈ 4 kg కూడా ఏ డిస్టెన్స్లో ఉంది. అంటే 3 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు ఈ సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనే దాన్ని కనుక్కోవాలి. ఈ 3 పార్టికల్ సిస్టమ్కి సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి.
3 పార్టికల్ సిస్టమ్కి సెంటర్ ఆఫ్ మాస్. ఓకే, ఎట్లా కనుక్కుందాం మనం? ఈ 3 పార్టికల్ సిస్టమ్కి సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుందాం? సో సింపుల్, మన దగ్గర ఏమున్నాయి? మాసెస్ ఉన్నాయి. M1 ఉంది, M2 ఉంది, M3 ఉంది. వాటి యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోండి. ఫస్ట్ వాటి యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోండి, తర్వాత సెంటర్ ఆఫ్ మాస్ అనేదాన్ని కనుక్కోండి. సో ఫస్ట్ మన కోఆర్డినేట్స్ చూద్దాం. మనం దీని కోఆర్డినేట్స్ ఏమవుతున్నాయి? ఇది ఆరిజిన్ దగ్గర ఉంది కదా, దాని కోఆర్డినేట్స్ 0, 0 అవుతుంది. దీని కోఆర్డినేట్స్ ఏమవుతున్నాయి? ఎక్స్ కోఆర్డినేట్ ఏ, వై కోఆర్డినేట్ ఎంత? 0. మరి దీని పరిస్థితి ఏంటి? 4 kg కిలోగ్రామ్స్. దాని పరిస్థితి ఏంటి చూడండి. ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్ నేను ఎక్స్ యాక్సిస్ మీదకి డ్రాప్ చేశాను. నేను టోటల్ డిస్టెన్స్ అంతా ఏలో ఇది ఎక్కడ కట్ అవుతుంది? కరెక్ట్గా హాఫ్ ఆఫ్ ది పార్ట్ కట్ అవుతుంది. ఈ డిస్టెన్స్ అంతా A/2. ఓకేనా? రైట్. సో మనకి ఏమొచ్చింది? ఎక్స్ కోఆర్డినేట్ వచ్చింది. మనకి ఎంత వచ్చింది? A/2 వచ్చింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి? వై కోఆర్డినేట్ కావాలి. సో ఈ 3 సైడ్స్, ఈ ట్రయాంగిల్ ఎట్లా ఉంది? 3 సైడ్స్ ఈక్వల్గా ఉంది, అంటే ఈక్వలేటర్ ట్రయాంగిలే కదా. సో ఇదెంత ఉంటుంది? యాంగిల్ 60 డిగ్రీ ఉంటుంది. కేవలం ఈ పోర్షన్ వరకు తీసుకోండి. ఈ పోర్షన్లో ఇది A/2, రిమైనింగ్ ఇది కావాలి మనకి. సింపుల్, ఎక్కువగా ఆలోచించమాకండి. టూ ఇంటెలిజెంట్గా ఆలోచించమాకండి, సింపుల్గా ఆలోచించండి. ఈ ట్రయాంగిల్ వరకు చూడండి. సో ఇక్కడ ఎంత యాంగిల్ ఉంది? 60 డిగ్రీ ఉంది. సో కేవలం మనకి ఈ పోర్షన్ కావాలి మనకి. ఓకేనా? రైట్. సో దాన్ని ఎట్లా రాద్దాం మనం? A sin 60గా రాయండి. సో అయిపోయింది, A sin 60. ఓకే, జనరల్ మెథడ్లో వెళ్తే చాలా పెద్ద క్యాలిక్యులేషన్ వస్తుంది, మనకి ఇసుగు వస్తుంది. ఓకేనా? సో దాని మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది. సో సింపుల్గా లాజిక్గా ఆలోచించండి. ఇదేంటి? ఈక్వలేటర్ ట్రయాంగిల్, ఇక్కడ యాంగిల్ 60, ఈ యాంగిల్ ఈ సైడ్ A, ఈ సైడ్ A/2. అప్పుడు ఇదేమవుతుంది? A sin 60 అవుతుంది. ఓకేనా? రైట్. సో A sin 60 ఎంత నాన్న? √3/2. సో ఈ సైడ్ అనమాట, ఈ సైడ్ ఎంత? A√3/2. సో A√3/2. ఓకేనా? రైట్. సో మనకి ఏమొచ్చినాయి ఇప్పుడు? కోఆర్డినేట్స్ వచ్చినాయి. ఫస్ట్ పార్టికల్ 2 kg దాని యొక్క కోఆర్డినేట్స్ వచ్చినాయి, 4 kg యొక్క కోఆర్డినేట్స్ వచ్చినాయి, ఈ 4 kg యొక్క కోఆర్డినేట్స్ వచ్చినాయి. నెక్స్ట్ పరిస్థితి ఏంటి మనకి? క్యాలిక్యులేషన్ XCM కనుక్కోవడం, YCM కనుక్కోవడం. సో XCM చూద్దాం మనం. XCM. సో మాస్ ఏంటి? XCM ఏంటి? M1, దీన్ని ఏమనుకున్నాం? M1 అనుకోండి, దీన్నేమో M2 అనుకోండి, దీన్నేమో M3 అనుకోండి. ఓకే, సో ఐడియా ఉంది కదా ఎట్లా చేయాలనేది? ఇప్పటికి 2 ప్రాబ్లమ్స్ చేసాం, ఒక ఐడియా ఉంది కదా. ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు ఫార్ములా ఎక్కడ ఉండాలి? మైండ్లో పెట్టుకోండి. ఆ మైండ్లో పెట్టుకొని వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసి. ఓకే, రైట్. M1 x1 2 × 0 ప్లస్ M2 x2 4 × A ప్లస్ M3 x3 4 × A/2. ఓకే, వాల్యూస్ ఎలా సబ్స్టిట్యూషన్ చేయాలి అర్థమవుతుంది కదా. ఓకేనా? కన్ఫ్యూజన్ లేదు కదా. బై M1 + M2 + M3. సో M1 ఎంత? 2 + 4 + 4. రైట్. సో క్యాలిక్యులేషన్ చేద్దామా? 2 × 0 ఎంత? 0 అయిపోయింది. అది ఇంక ఇదే ఉంది, 4A ఉంది, ప్లస్ 2 అనేది దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంక ఇక్కడే ఉంది 2A ఉంది, బై ఇది ఎంత నాన్న? 10. 4 + 4 8, 8 + 2 ఎంత? 10. సో ఇది వచ్చింది మనకి. సో 4A + 2A అంటే ఎంత? 6A/10. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం? 0.6A రాయొచ్చు. ఓకేనా? రైట్, 0.6A రాయొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే 2తో క్యాన్సిల్ చేస్తారు, 2 3s are 2 5s are. సో 3/5A కూడా రాస్తాం. ఓకే, రైట్. సో XCM వచ్చింది నాన్న. నెక్స్ట్ మనం ఏం కనుక్కుందాం? YCM కనుక్కుందాం. మనం 0.6A YCM చూడండి ఇక్కడ. సో YCM ఎట్లా కనుక్కుందాం మనం? M1 Y1 M1 × 0 2 × 0 ప్లస్ M2 Y2 4 × 0 ప్లస్ M3 Y3 4 × A√3/2 బై M1 + M2 + M3 2 + 4 + 4 ఎంత? 10. 2 × 0 ఏమైంది? 0 అయింది. 4 × 0 ఏమైంది? 0 అయింది. 2 2s are 4 అయింది. సో 2A√3/10.
లేదా దీన్ని 2 5s తీసేసేయండి, a√3/5 √3a/5. ఓకేనా? సో XCM YCM రెండు వచ్చినాయి మనకి. ఈ ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి ఈ 3 పార్టికల్స్ యొక్క సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాసెస్ XCM ఎంత వచ్చింది నాన్న మనకి 0.6a వచ్చింది, YCM ఎంత వచ్చింది a√3/5. ఓకే రైట్, నోట్ చేయండి అన్న. సో ఈ విధంగా మనకి పార్టికల్స్ యొక్క సిస్టమ్స్ అనేవి మనల్ని ఎన్ని విధాలుగా అడిగినప్పటికీ కూడా మనం వాటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేదాన్ని కనుక్కోవచ్చు. ఓకే, సో సెంటర్ ఆఫ్ మాస్ ఎట్లా కనుక్కోవాలి అనేది మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది. సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలంటే మన దగ్గర ఉండాలి మాస్ ఉండాలి, పొజిషన్ వెక్టర్ ఉండాలి, లేదా మాస్ ఉండాలి, వాటి యొక్క కోఆర్డినేట్స్ ఉండాలి మనకి. సో సింపుల్, కోఆర్డినేట్స్ తెలిసి మాస్ ఉంది, తీసుకొచ్చి డైరెక్ట్ ఫార్ములాలో సపరేషన్ చేయండి. ఓకేనా రైట్. సో ఈ విధంగా మీరు ఏ విధంగా క్వశ్చన్స్ అడిగినప్పటికీ కూడా, అంటే ఈ 3 పార్టికల్స్ ఏమని స్క్వేర్ షేప్లో ఏమని, ఓకేనా, పార్టికల్స్ ఉంటాయి. ఈ పార్టికల్స్ని మనకి ఎట్లా ఇస్తారని అంటే, సో ఒక స్క్వేర్ షేప్లో ఇస్తారు. సో ఇక్కడ ఒక మాస్ ఇస్తారు, దీని ఒక 1 kg అంటారు, దీన్ని 2 kilograms అంటారు, దీన్ని 3 kilograms అంటారు, దీన్ని 4 kilograms అంటారు. ఇప్పుడు ఈ 4 పార్టికల్ సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి. సింపుల్. సో ఇది ఎక్కడుంది, ఎక్స్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్ తీసుకోండి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. సో స్క్వేర్ అన్నాం కాబట్టి ఈచ్ సైడ్ ఎంత ఏ. సో దీని కోఆర్డినేట్స్ ఏమవుతాయి మనకి 0,0 అవుతుంది, దీనికి వచ్చినకేమో a,0 అవుతుంది, దీనికి వచ్చినకేమో a,a అవుతుంది, దీనికి వచ్చినకేమో 0,a అవుతుంది. సో మాసెస్ ఉన్నాయి, కోఆర్డినేట్స్ ఉన్నాయి, మాస్ ఉంది, కోఆర్డినేట్స్ ఉన్నాయి. సో డైరెక్ట్గా ఫార్ములా సపరేషన్ చేసేయండి. ఏమవుతుంది m1 x1 + m2 x2 + m3 x3 + m4 x4 బై m1 + m2 + m3 + m4. క్లియర్ రైట్. సో ఈ విధంగా మనల్ని ఎన్ని అడిగినా కానీ మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట. ఎన్ని అడిగినా కానీ ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. సో వాటి కోఆర్డినేట్స్ తీసుకోవటం, అట్లనే వాటి యొక్క మాసెస్ తీసుకొచ్చి ఫార్ములాలో సపరేషన్ చేయటం. సో బస్ నెక్స్ట్ మనం ఇంకొక ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఒకటి చెప్పుకుందాం. ఏంటంటే ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనే దానికి హెవీ బాడీస్ అంటే చాలా ఇష్టం. అంటే ఎక్కువ మాస్ ఉన్నటువంటి వస్తువులు అంటే సెంటర్ ఆఫ్ మాస్కి చాలా ఇష్టం. ఆ ఎక్కువ మాస్ ఉన్నటువంటి వస్తువులకి సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరగా ఉంటుంది. ఎవరైతే తక్కువ మాస్ ఉంటారో, తక్కువ మాస్ ఉన్నటువంటి పార్టికల్స్ ఉంటాయో వాటికి దూరంగా ఉంటుంది. ఓకేనా? సో సెంటర్ ఆఫ్ మాస్ ఎవరికి దగ్గరగా ఉంటుంది? ఎక్కువ మాస్ ఉన్నటువంటి పార్టికల్స్ దగ్గరగా ఉంటుంది. ఎందుకని? ఆ పార్టికల్స్ అంటే దానికి బాగా ఇష్టం కాబట్టి. ఓకే, సో మనం 2 పార్టికల్స్ తీసుకుందాం మనం. సో ఫస్ట్ దాని యొక్క మాస్ ఎంత అనుకున్నాను నేను? m1 అనుకున్నాను. ఇంకొక పార్టికల్ తీసుకో, దాని యొక్క మాస్ m2. సో రెండు డిఫరెంట్ మాసెస్, రెండు కూడా డిఫరెంట్ మాసెస్. రెండింటి మధ్య d డిస్టెన్స్ ఉందనుకోండి, రెండింటి మధ్య d డిస్టెన్స్ ఉంది. మరి రెండు పార్టికల్స్ కూడా ఒక సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. రెండింటి మనం ఒక సిస్టమ్గా కన్సిడర్ చేసుకున్నప్పుడు ఒక సెంటర్ ఆఫ్ మాస్ ఎగ్జిస్ట్ అవుతుంది. సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఫస్ట్ పార్టికల్కి ఉన్నటువంటి దూరం r1, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి సెకండ్ పార్టికల్ దగ్గరకు ఉన్న దూరం r2. ఓకే, అర్థమైందా? సో 2 డిఫరెంట్ పార్టికల్స్ తీసుకున్నాను, m1 m2, రెండింటివి కూడా డిఫరెంట్ మాసెస్. ఈ రెండింటిని మనం ఒక సిస్టమ్ లాగా కన్సిడర్ చేసుకున్నప్పుడు వాటికి ఒక సెంటర్ ఆఫ్ మాస్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? సో ఈ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఫస్ట్ పార్టికల్ ఎంత దూరంలో ఉంది? r1. సెకండ్ పార్టికల్ ఎంత దూరంలో ఉంది? r2. ఓకేనా రైట్. సో ఇప్పుడు మనకి ఏంటంటే విషయం ఏంటంటే, ఇందాక నేను చెప్తున్నాను సెంటర్ ఆఫ్ మాస్కి ఎవరు ఇష్టం? హెవీ మాస్ ఉన్నటువంటి పార్టికల్స్. సో కాబట్టి వాటికి దగ్గరగా ఉంటుంది. తక్కువ మాస్ ఉన్నటువంటి పార్టికల్స్ అంటే దానికి ఇష్టం లేదు, అందుకనే అవుతుంది వాటికి దూరంగా ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎర్త్ మూన్ తీసుకోండి, రెండు వేరు పార్టికల్స్, రెండు కూడా ఎట్లా ఉన్నాయి? చాలా దూరంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఒక సిస్టమ్ లాగా కన్సిడర్ చేసుకుంటే, ఈ సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎవరి దగ్గర ఉంటుంది?
చెప్పుకున్నాం కదా మనం, ఎవరైతే ఎక్కువ మాస్ ఉంటారో వాళ్ళకి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎర్త్ మూన్ తీసుకున్నాం కదా, ఈ రెండిట్లో ఎవరికి ఎక్కువ మాస్ ఉంటుంది? ఎర్త్. కాబట్టి ఎర్త్ మూన్ సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎర్త్కి దగ్గరగా ఉంటుంది. ఎర్త్కి దగ్గరగా ఉంటుంది. సో ఎవరైతే ఎక్కువ మాస్ ఉంటారో వాళ్ళకి దగ్గరగా, ఎవరైతే తక్కువ మాస్ ఉంటారో వాళ్ళకి దూరం. ఓకేనా? సో కంపేర్ టు ఎర్త్ మూన్తో కంపారిజన్ చేస్తే ఎర్త్ యొక్క మాస్ అనేది ఎలా ఉంటుంది? చాలా 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 ఎక్కువ కదా. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తున్నామంటే ఇక్కడ మనం ఫస్ట్ పార్టికల్ యొక్క మాసు m1, దాని నుంచి సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరకు ఉన్నటువంటి డిస్టెన్స్ r1 ఈక్వల్ టు సెకండ్ పార్టికల్ యొక్క మాసు m2, దాని నుంచి సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరకు ఉన్న దూరం r2. సో m1 r1 ఈక్వల్ టు m2 r2. ఓకేనా? గుర్తుండదా? సో ఫస్ట్ పార్టికల్ దాని దగ్గర నుంచి సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరకు ఉన్న దూరం, సెకండ్ పార్టికల్ దాని దగ్గర నుంచి సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరకు ఉన్నటువంటి దూరం. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ ఈ r1 r2 వాల్యూస్ మనం కనుక్కోవాలి. r1 r2 వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ మనకి కనుక్కోవాలి. సో r1 ఎలా రాస్తాం చూడండి. r1 ఎట్లా రాస్తాం చూడండి. ఫస్ట్ పార్టికల్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరకు ఉన్న దూరం ఇది. ఈ పోర్షన్ తీసేసేయండి, ఈ పోర్షన్ తీసేయండి. రిమైనింగ్ ఏముంది? మాస్ ఏముంది? m2. రెండు పార్టికల్స్ మధ్య దూరం d బై m1 ప్లస్ m2. ఓకేనా? గుర్తుండదా? సో ఫస్ట్ పార్టికల్ దగ్గరకు ఉన్న దూరం కావాలంటే సెకండ్ పార్టికల్ ఉపయోగించాలి మనం. m2 d బై రెండు పార్టికల్స్ మధ్య ఉన్నటువంటి దూరం d బై m1 ప్లస్ m2. అట్లానే సెకండ్ పార్టికల్ దగ్గరకున్న దూరం, సెంటర్ ఆఫ్ మాస్ నుంచి సెకండ్ పార్టికల్కి ఎంత దూరం ఉంది? r2 కావాలి మనకి. సో ఈ పోర్షన్ కావాలి మనకి. అప్పుడు మనం ఏం చేయాలి? m1 d బై m1 ప్లస్ m2, m1 ప్లస్ m2. ఓకే, నోట్ చేసుకోండి. ఇది నోట్ చేయండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నోట్ చేసుకున్నారు కదా? రైట్. సో ఇప్పుడు మనం ఒక 2 పార్టికల్ సిస్టమ్ తీసుకుందాం. ఈ 2 పార్టికల్ సిస్టంలో కూడా ఒక పార్టికల్ ఏమైందంటే డిస్ప్లేస్మెంట్ చెందింది, రెండో పార్టికల్ కూడా మనం డిస్ప్లేస్మెంట్ చెందించాలి. అయితే రెండు పార్టికల్స్ మనం కదిలించాలి. అయితే వాటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది, ఆ రెండింటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది చేంజ్ అవ్వదు, అక్కడే ఉండాలి. రెండు పార్టికల్ సిస్టమ్స్, 2 పార్టికల్ సిస్టమ్ తీసుకున్నాం. ఫస్ట్ పార్టికల్ పొజిషన్ మారిపోయింది, సెకండ్ పార్టికల్ పొజిషన్ మారిపోయింది. సెంటర్ ఆఫ్ మాస్ మాత్రం అక్కడే ఉండాలి. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి. సో ఇది ఒక 4 kg బ్లాక్ తీసుకున్నాను, 4 kg పార్టికల్ ఒకటి తీసుకున్నాను నేను. అట్లనే ఇంకొక 6 kg పార్టికల్ ఒకటి తీసుకున్నాను. మరి ఈ రెండింటి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది కదా, CM. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, ఎవరైతే ఎక్కువ మాస్ ఉంటారో వాళ్ళకి దగ్గరగా ఉంటుంది. సో ఈ రెండిట్లో ఎక్కువ మాస్ ఎవరు? 6 kg. కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ అవుతుంది దానికి దగ్గరగా ఉంటుంది. 4 kg నుంచి ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఉన్నటువంటి దూరం x1, 6 kg నుంచి సెంటర్ ఆఫ్ మాస్ ఉన్న దూరం x2. సో జనరల్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ 6 kg అనేదాన్ని 2 సెంటీమీటరు అవతల తీసుకెళ్లారు, 2 సెంటీమీటర్ అవతల తీసుకెళ్లారు. మరి ఈ 4 kg అనేదాన్ని మనం ఎంత డిస్ప్లేస్మెంట్ చెందించాలి? 4 kg అనేదాన్ని మనం ఎంత డిస్ప్లేస్మెంట్ చెందించాలి? అయితే ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనేది మాత్రం ఇక్కడే ఉండాలి, సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఇక్కడే ఉండాలి. ఓకేనా? క్వశ్చన్ అర్థమైందిగా? 4 kg ఉంది, 6 kg ఉంది, 2 సెంటీమీటర్ అవతల తీసుకెళ్లారు. 4 kg ఉంది, దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ చెందించాలి. ఎంత డిస్ప్లేస్మెంట్ చెందిస్తే సెంటర్ ఆఫ్ మాస్ అదే పొజిషన్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది. రైట్, చూడండి. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మాస్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరకున్న దూరం, మాస్ నుంచి సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరకున్న దూరం. సో 4 kg ఇంటూ 4 ఇంటూ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరకున్న దూరం ఎంత? x1 ఈక్వల్ టు 6 kg ఇంటూ సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరకున్న దూరం ఎంత? x2. సో రెండు కూడా ఈక్వల్. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్. అట్లనే దీనికి కూడా ఈ ఈక్వేషన్ రాద్దాం మనం. 4 kg 4 ఇంటూ x ప్లస్ x1 ఈక్వల్ టు 6 kg x2 ప్లస్ 2cm
x2 ప్లస్ 6cm సారీ 2cm. ఓకేనా? రైట్. ఇప్పుడు మల్టిప్లై చేద్దాం మనం. 4x ప్లస్ 4x1 ఈక్వల్ టు 6x2 ప్లస్ 12. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఈక్వేషన్ గమనించండి. 4x1 6x2 రెండు ఈక్వల్ కదా. 4x1 6x2 రెండు ఈక్వల్ కదా, కాబట్టి రెండు క్యాన్సిల్ చేశాను నేను. ఇంకేముంటుంది ఇక్కడ మనకి 4x ఉంటుంది, ఇక్కడే ఉంటుంది 12 ఉంటుంది. 4 అనేది దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్. సో x ఈక్వల్ టు ఏంటి? 3 సెంటీమీటర్. సో దీన్ని మనం ఏం చేయాలి? 3 సెంటీమీటర్ మనం వెనక్కి జరపాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఒక విషయంలో మనకి కన్ఫ్యూజన్ రావచ్చు. ఎందుకని అంటే పార్టికల్ని వెనక్కి జరపాలా, 4 kgని వెనక్కి జరపాలా, ముందుకు జరపాలా అని. సో ఒక ఎజంప్షన్ తీసుకోండి ఫస్ట్. బేసిక్గా మీరు వెనక్కి జరుపుతున్నారా, ముందుకు జరుపుతున్నారా, ఏదో ఒకటి తీసుకొని దాన్ని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత రిజల్ట్లో ప్లస్ వాల్యూ వచ్చిందనుకో మీ ఎజంప్షన్ కరెక్టే. ఇన్ కేసు కనుక నెగిటివ్ వచ్చిందనుకో, సో మీరేం చేయాలి? దాన్ని ఆపోజిట్లో మూవ్ చేయాలి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నేనేం చేశాను? వెనక్కి జరిపినప్పుడు క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఎంత వచ్చింది? నాకు 3 వచ్చింది. అది పాజిటివ్ వాల్యూ వచ్చింది, కాబట్టి నా ఎజంప్షన్ ఏంటి? కరెక్ట్. ఇన్ కేసు కనుక అక్కడ -3 వచ్చింది అనుకో, -3 వచ్చినప్పుడు నేనేం చేయాలి? దాన్ని ముందుకు జరపాలి. ఓకేనా? -3 వచ్చిందంటే నేను అనుకున్న దానికి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్ళాం. ఓకేనా? సో డైరెక్షన్ మారింది అంతే, మ్యాగ్నిట్యూడ్ మాత్రం సేమ్ అంతే. ఓకేనా? అదేవిధంగా నోట్ చేసుకున్నామా? मेरे दिल రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం మనం. తర్వాత సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ కంటిన్యూయస్ మాస్ డిస్ట్రిబ్యూషన్ బాడీస్. సో కొన్ని వాల్యూస్ ఉన్నాయి, వీటిని బై హార్ట్ చేయాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది. సో వాటిని గుర్తుపెట్టుకుంటే వాటి మీద వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అనే వాటిని మీరు సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, రైట్. COM ఆఫ్ కంటిన్యూయస్ మాస్ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూయస్ మాస్ డిస్ట్రిబ్యూషన్. అయితే ఈ మాస్ అనేది కూడా ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది అంటే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది. అంటే మాస్ పర్ డెన్సిటీ అనేది సేమ్గా ఉంటుంది. ఆబ్జెక్ట్ యొక్క మాస్ పర్ డెన్సిటీ అనేది, మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ అనేది, డెన్సిటీ అనేది సేమ్గా ఉంటుంది. మాస్ పర్ వాల్యూమ్, డెన్సిటీ అనేది సేమ్గా ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఒక రింగ్ తీసుకుందాం మనం. రింగ్ అంటే ఎట్లా ఉంటుంది? సర్క్యులర్ షేప్లో ఉంటుంది కదా. సో కేవలం ఈ పోర్షన్ వరకు మాత్రమే మెటీరియల్ ఉంటుంది రింగ్. మరి ఈ రింగ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? మిడిల్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంకో విషయం, సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఆబ్జెక్ట్ మీద ఉండాల్సిన అవసరం లేదు, ఆబ్జెక్ట్కి బయటనే ఉండొచ్చు. సెంటర్ ఆఫ్ మాస్ ఆబ్జెక్ట్ మీద ఉండాల్సిన అవసరం లేదు, ఆబ్జెక్ట్కి బయట కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనమే ఉన్నాం, మనం ఏదైనా ఒక బ్యాగ్ అనేదాన్ని క్యారీ చేస్తున్నాం అనుకో, ఒక సింగిల్ చేత మనం హ్యాండిల్ చేస్తాం మనం. సో మనం ఏ చేతి అయితే ఒక మాస్ అనేది మనం పట్టుకున్నామో, ఒక బ్యాగ్ కావచ్చు, ఒక బకెట్ వాటర్ కావచ్చు మనం పట్టుకున్నామో, అటువైపు ఆటోమేటిక్గా మనం ఏమవుతాం? బెండ్ అవుతాం మనం. ఎందుకని? మన సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది? అటువైపు ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశాను? ఒక బకెట్ వాటర్ పట్టుకున్నాను, లేదా ఒక బ్యాగ్ పట్టుకున్నాను. ఓకేనా? సో సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది? షిఫ్ట్ అవుతుంది. యాక్చువల్గా నా దగ్గర ఉండాలి సెంటర్ ఆఫ్ మాస్. ఎప్పుడైతే నేను ఒక బ్యాగ్ అనేది దాన్ని నేను క్యారీ చేశానో, సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది? బ్యాగ్ నేను, మా ఇద్దరి యొక్క సిస్టము ఏదైతే ఉందో దీనికి మీ కాన్సన్ట్రేషన్ చేస్తూ పక్కకు వచ్చేస్తుంది సెంటర్ ఆఫ్ మాస్. ఓకేనా? సో పక్క జరిగింది. ఇప్పుడు నేను 2 చేతులతోటి 2 ఈక్వల్ బ్యాగ్స్ పట్టుకున్నాను. అప్పుడు 2 చేతులు కూడా ఏమవుతున్నాయి? 2 ఈక్వల్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి, 2 ఈక్వల్ మాసెస్ ఉన్నాయి కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ ఎలా ఉంటుంది? నా దగ్గర ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుందా? 2 ఈక్వల్ మాసెస్ క్యారీ చేస్తున్నాను కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ నా దగ్గర ఉంటుంది. ఇన్ కేసు కనుక ఒక్క చేత్తోనే నేను మాస్ని క్యారీ చేస్తుంటే సెంటర్ ఆఫ్ మాస్ ఏమవుతుంది? ఎటువైపు అయితే బ్యాగ్ మాస్ యాడ్ అయిందో అటువైపు షిఫ్ట్ అవుతుంది. ఓకేనా? క్లియరా?
సో ఇక్కడ ఏంటి మనకి ఆబ్జెక్ట్ మీదే ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఆబ్జెక్ట్ మీదే ఉండాల్సిన అవసరం లేదు, ఆబ్జెక్ట్కి బయట కూడా ఉండొచ్చు సెంటర్ ఆఫ్ మాస్ అనేది. ఓకే రైట్. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఒక రింగ్ తీసుకున్నాం, రింగ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఈ పాయింట్ దగ్గర ఉంటుంది. అట్లనే ఒక షెల్ తీసుకోండి, స్పియర్ తీసుకోండి, ఇదేంటి రింగ్, ఇదేంటి స్పియరు. ఈ స్పియర్ అనేది హాలో కావచ్చు లేదా సాలిడ్ కావచ్చు, అయినప్పటికీ కూడా దాని మిడిల్లోనే ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అట్లనే ఒక డిస్క్ తీసుకోండి, డిస్క్ సో దానికి మిడిల్లోనే ఉంటుంది. అట్లనే ఒక క్యూబ్కి తీసుకోండి లేదా క్యూబాయిడ్ తీసుకోండి, దానికి కూడా మిడిల్లోనే ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. సో సెంటర్ ఆఫ్ మాస్ అనేది. ఓకే నోట్ చేయండి. ఇదే విధంగా చూసినట్టయితే మనకి ఒక రాడ్ తీసుకోండి, యూనిఫామ్ రాడ్ ఒకటి తీసుకోండి, ఆ యూనిఫామ్ రాడ్ కూడా మిడిల్లోనే ఉంటుంది ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనేది రాడ్. తర్వాత ఒక స్క్వేర్ తీసుకోండి, స్క్వేర్కి కూడా మిడిల్లోనే ఉంటుంది, లేదా ఒక సిలిండర్ తీసుకున్నప్పటికీ కూడా సిలిండర్కి మిడిల్లోనే ఉంటుంది. స్క్వేర్, సిలిండర్, స్క్వేర్ తీసుకున్న సిలిండర్ తీసుకున్న దానికి మిడిల్లోనే సెంటర్ ఆఫ్ మాస్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ ఓకేనమ్మా రైట్. దీన్ని బేస్ చేసుకుని ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం మనం. సో సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవడానికి మనకి ఫైండ్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ సెంటర్ ఆఫ్ మాస్, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ గివెన్ గివెన్ సిస్టమ్. సో ఒక సిస్టమ్ ఇచ్చారు, దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది కనుక్కోవాలి ఫ్రమ్ సెంటర్ ఆఫ్ డిస్క్. సో డిస్క్ యొక్క సెంటర్ నుంచి మనం దీన్ని కనుక్కోవాలి. డిస్క్ ఓకే, డిస్క్ యొక్క సెంటర్ నుంచి మనం సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి. సో సిస్టమ్ తీసుకుందాం మనం. సో ఫస్ట్ మనకు ఒక డిస్క్ ఇచ్చారు, మనకి డిస్క్ యొక్క సెంటర్, దీని పక్కన మనకి ఏం చేశారంటే ఒక స్క్వేర్ అనేది ఒకటి ఇచ్చారు. రైట్. దీని యొక్క రేడియస్ ఏ, ఈ స్క్వేర్ యొక్క ఈచ్ సైడ్ 2a. సో ఇక్కడ మనకి ఏమన్నారు, ఫ్రమ్ సెంటర్ ఆఫ్ డిస్క్, డిస్క్ యొక్క సెంటర్ ఇక్కడ నుంచి ఎక్కడికి, ఈ స్క్వేర్ యొక్క సెంటర్ దగ్గర చూడాలి మనం. దీని మాస్ m, దీని మాస్ 2m. ఓకే. సో సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి. సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలంటే మనకి ఏం కావాలని చెప్పాను, మాసెస్ కావాలి, కోఆర్డినేట్స్ కావాలి, మాస్ కావాలి, కోఆర్డినేట్స్ కావాలి, మాస్ కావాలి, కోఆర్డినేట్స్ కావాలి, మాస్ కావాలి, కోఆర్డినేట్స్ కావాలి. సో రెండింటి యొక్క మాసెస్ ఉన్నాయి. సో రెండింటి యొక్క కోఆర్డినేట్స్ చూద్దాం మనం. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయమన్నారు, ఫ్రమ్ సెంటర్ ఆఫ్ డిస్క్ అన్నారు, దీని యొక్క సెంటర్ నుంచి. సో ఇక్కడ మనం ఆరిజిన్గా తీసుకోవాలి. ఏమవుతుంది మనకి 0,0 అవుతుంది. ఓకే రైట్. దీని యొక్క సెంటర్ వరకు మాత్రమే చూడాలి, ఎందుకని సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరికి మాత్రమే చూడాలి, రిమైనింగ్ టోటల్ బాడీ దగ్గర చూడకూడదు. ఓకేనా. సో యూనిఫామ్ మాస్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, కేవలం సెంటర్ ఆఫ్ మాస్ దగ్గరికి మాత్రమే డిస్టెన్స్ తీసుకోవాలి. సో ఈ పాయింట్ దగ్గరికి. సో దీని యొక్క కోఆర్డినేట్స్ ఎంత, ఇది ఏ, మొత్తం ఎంత 2a,0. మాసెస్ వచ్చినాయి, కోఆర్డినేట్స్ వచ్చినాయి, కనుక్కుందాం మనం. సో XCM కనుక్కోండి. సో m1 x1 m ఇంటూ 0 ప్లస్ m2 x2 2m ఇంటూ 2a
2m ఇంటూ 2a బై m ప్లస్ 2m 3m. సో m ఇంటూ 0 వాల్యూ ఎంత రానా 0 అయిపోయింది. 2 ఇంటూ 2 ఎంత 4 ma బై 3 m మ్యావ్ అయింది 4a బై 3. ఓకేనా 4a బై 3 ఈ విధంగా మనం కనుక్కుంటాం అన్నమాట. రైట్, అర్థమైంది కదా. సో ఈ విధంగా మనకి కాంబినేషన్స్ అడిగినప్పుడు ఏదైతే మనకు కాంబినేషన్ ఇచ్చారో వాటి యొక్క మాసెస్ ఉన్నాయో లేదో గమనించండి, అండ్ వాటి యొక్క కోఆర్డినేట్స్ అనే వాటిని తీసుకోండి. సో కోఆర్డినేట్స్ తీసుకొని దాని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనే దాన్ని ఈ విధంగా మనకి సాల్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా కొంచెం సిస్టమ్ లానే ఇచ్చారు. ఎట్లా ఇచ్చారంటే ఒక డిస్క్ అనేది ఉంది, దాని యొక్క డయామీటర్ 2r, దాన్ని తీసుకేం చేశారంటే ఒక సాలిడ్ కోన్ మీద వీళ్ళు పెట్టేశారు. సాలిడ్ కోన్ మీద పెట్టారు. సో ఈ సాలిడ్ కోన్ యొక్క హైట్ ఎంత అని అంటే 4r. సాలిడ్ కోన్ యొక్క హైట్ ఎంత 4r. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి. ఈ డిస్క్, ఈ కోన్, సాలిడ్ కోన్, ఇది సాలిడ్ కోన్, ఇదేంటి డిస్క్. ఈ రెండింటి సిస్టమ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనే దాన్ని కనుక్కోవాలి. ఎక్కడ నుంచి, ఫ్రమ్ బేస్ COM ఫ్రమ్ బేస్ నుంచి కనుక్కోవాలి. ఓకే రైట్, బేస్ నుంచి మనం కనుక్కోవాలి. ఏం చేద్దాం మనం చెప్పండి, ఏమి చేద్దాం బేస్ నుంచి కనుక్కోవాలి. సో ఇదేంటి ఆరిజిన్. సో ఆరిజిన్ కాబట్టి 0,0. దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, బేస్ నుంచి ఎంత దూరంలో ఉంటుంది, ఇది 4h/4 డిస్టెన్స్లో ఉంటుంది. సాలిడ్ కోన్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎంత ఉంటుంది, h/4 డిస్టెన్స్లో ఉంటుంది. దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, మిడిల్లో ఉంటుంది. అంటే ఈ డిస్టెన్స్ ఆరు. మనకి కావాలి, ఇది కావాలి 4h/4. హెచ్ వాల్యూ ఎంత, ఈ సాలిడ్ కోన్ యొక్క హైట్ ఎంత 4r/4. 4 అయింది. ఇంకేముంది ఇక్కడ 4, సారీ r ఉంది. ఓకే రైట్. సో దీని కోఆర్డినేట్స్, సాలిడ్ కోన్ యొక్క కోఆర్డినేట్స్ మనకి ఎట్లా వస్తుంది, మనకి 0,r వచ్చింది. దీని యొక్క కోఆర్డినేట్స్ ఎట్లా వచ్చింది, మనకి 0,5r వచ్చింది మనకి. ఎందుకని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 4r ప్లస్ ఇదొక r 5r. ఓకే, మనకి మాస్ వచ్చేలకి ఇది మాస్ m అనుకో, ఇది మాస్ 2m అనుకో. మాస్ 2m. ఓకేనా. సో సాలిడ్ కోన్ ఉంది, దాని యొక్క మాస్ 2m. డిస్క్ ఉంది, దాని యొక్క మాస్ m. ఇప్పుడు మనల్ని ఏమడిగాడు, సాలిడ్ కోన్ పైన డిస్క్ అనే దాన్ని పెట్టారు కాబట్టి ఈ రెండింటి యొక్క కాంబినేషన్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ మనం కనుక్కోవాలి. ఎక్కడ నుంచి, ఫ్రమ్ బేస్ అనేది ఏంటి, ఆరిజిన్ కాబట్టి కోఆర్డినేట్స్ అంటే 0. ఇప్పుడు ఈ సాలిడ్ కోన్ యొక్క కోఆర్డినేట్స్ కావాలి. సెంటర్ ఆఫ్ మాస్ ఏదైతే ఉందో దాని కోఆర్డినేట్స్ కావాలి. ఏంటిది 0,r అనమాట. సో ఈ సాలిడ్ కోన్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, h/4 హైట్లో, బేస్ నుంచి h/4 హైట్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో 4r/h/4 అంటే h వాల్యూ ఎంత 4r/4 అంటే r. సో బేస్ నుంచి r హైట్లో సెంటర్ ఆఫ్ మాస్ ఎగ్జిస్ట్ అవుతుంది. దీనికి సెంటర్ ఆఫ్ మాస్ అనేది మిడిల్లో ఎగ్జిస్ట్ అవుతుంది. బేస్ నుంచి ఎంత హైట్లో ఉంది, ఇది 5r డిస్టెన్స్లో ఉంది. ఓకేనా, కోఆర్డినేట్స్ వచ్చినాయి. ఎట్లా తీసుకుంటాం చూడండి, దీనికి ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ అనేది m1y1 కోఆర్డినేట్స్ కావాలి మనకి. m1y1 ప్లస్ m2y2. సో m1 ఎంత 2m, y1 ఎంత r ప్లస్ m2 ఎంత m, y2 ఎంత 5r బై. సో టోటల్ మాస్ ఎంత అవుతుంది, m ప్లస్ 2m. సో m ప్లస్ 2m అంటే 3m. సో 2mr ఇది 2mr ఇది ప్లస్
5mr బై 3m. ఎంత అవుతుందన్న? 2 + 5 ఎంత? 7mr బై 3m. m అయిపోయింది, 7r/3. సో బేస్ నుంచి 7r/3 హైట్లో మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? నోట్ చేయండి. ఓకే, క్లియర్, అర్థమైంది కదా? కన్ఫ్యూజన్ లేదుగా? రైట్. సో మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఏమన్నా అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు చెప్తాను. మీకు నెక్స్ట్ క్లాస్లో అయినా నేను మీకు క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, లేదు అంటే కనుక మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, రివిజన్ చేయండి. సో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మా బేసిక్ లెవెల్ కాన్సెప్ట్లు అనేవన్నీ కూడా బేసిక్ లెవెల్ కాన్సెప్ట్లు చాలా సింపుల్గా ఉంటుంది. మనకి ఎంసెట్ లెవెల్ అనేది ఏంటంటే పెద్ద కష్టం ఏమి ఉండదు. ఎంసెట్ లెవెల్ పెద్ద కష్టం ఏమి ఉండదు. డైరెక్ట్గా ఫార్ములాని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతాడు. కాకపోతే మనకి ఏంటంటే మీరు ఫస్ట్ టైం ఫార్ములాని మీరు ఉపయోగిస్తున్నారు కాబట్టి దాని క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలనే దాని మీద మీరు కన్ఫ్యూజన్ అవుతారు. బస్ అంతవరకే. మీరు క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయగా స్పీడప్ పెరిగిద్ది. అండ్ క్వశ్చన్ అనే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఫార్ములాని ఎలా ఉపయోగించాలి, వాల్యూస్ ఎలా సబ్స్టిట్యూషన్ చేయాలి అనేది కూడా మీకు ఐడియా వస్తుంది. ఓకేనా? సో ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వమాకండి. సో ఫస్ట్ టైం చేసేటప్పుడు, రెండో టైం చేసేటప్పుడు ఎవరికైనా కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకని ఆ ఫార్ములాస్ని ఎలా ఉపయోగించాలి, వాటిని వాల్యూస్ ఎట్లా సబ్స్టిట్యూషన్ చేయాలి, క్యాలిక్యులేషన్ ఎట్లా చేయాలి, స్పీడప్ ఎట్లా రావట్లేదు, టైం సేమ్ అవ్వదు, ఎక్కువ టైం పడుతుంది. ఒక ప్రాబ్లం చేయడానికి కనీసం 10-15 నిమిషాలు టైం పడుతుంది ఫస్ట్ టైం చేసేవాళ్ళకి. డిసప్పాయింట్ అవ్వమాకండి, చేయండి. అదే ప్రాబ్లం మరి రెండోసారి చేస్తారనుకో, ఈసారి టైం తగ్గిపోయింది, 5 మినిట్స్లో చేస్తారు. అదే ప్రాబ్లం ఇంకోసారి చేస్తారనుకో, అదే మోడల్ ప్రాబ్లం ఇంకోసారి చేశారనుకో 2 మినిట్స్. అదే మోడల్ ప్రాబ్లం ఇంకో క్వశ్చన్ ఏదైనా వచ్చింది, మైండ్తో క్యాలిక్యులేషన్ చేస్తారు. వెంటనే ఆల్రెడీ ఫార్ములా మైండ్లో ఉంటుంది, దాని వాల్యూస్ మైండ్లో ఉన్నాయి, పేపర్ మీద కనిపిస్తుంది మీకు. సో క్యాలిక్యులేషన్ మొత్తం కూడా మైండ్లో వెళ్ళిపోయింది. వితిన్ మినిట్స్లో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? సో మనకి ఏదైనా కానీ ప్రాక్టీస్ చేయండి రాదు. మెయిన్గా ఫిజిక్స్ మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. ఓకేనా? సో ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. సో ఏది కూడా మనకి ఈజీగా రాదు, ఈజీగా వచ్చింది ఏది కూడా మనకి చేతిలో నిలబడుతుంది. ఓకేనా? రైట్. సో ఇప్పటివరకు కూడా మనం ఏం చేస్తామంటే సెంటర్ ఆఫ్ మాస్ అనే దాన్ని మాత్రమే మనం కనుక్కున్నాం. ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఎట్లా ఉంది? రెస్ట్లో ఉంది. ఓకేనా? 2 పార్టికల్ సిస్టమ్ కానీ 3 పార్టికల్ సిస్టమ్ కానీ మనం సెంటర్ ఆఫ్ మాస్ అనే దాన్ని కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెంటర్ ఆఫ్ మాస్ అనేది మోషన్లో ఉంటే ఎట్లా కనుక్కోవాలి, దాని గురించి చూద్దాం మనం. సో మనకి మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ దీంట్లో జనరల్ ఫస్ట్ మనం ఏం చెప్పాం, సెంటర్ ఆఫ్ మాస్ ఎట్లా కనుక్కోవాలి, ఫార్ములా ఏంటి మనకి, R = RCM = m1r1 + m2r2 + m3r3 బై m1 + m2 + m3. ఓకేనా? సో ఆ ఫార్ములా తీసుకుంటా నేను. RCM = m1r1 + m2r2 + m3r3 బై m1 + m2 + m3. సో ఈ విధంగా రాస్తున్నాను మనం, బేసిక్గా ఇట్లా రాస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎప్పుడైతే సిస్టమ్ అనేది మోషన్లో ఉందో పొజిషన్ కోఆర్డినేట్స్ కూడా మారిపోతూ ఉంటాయి, పొజిషన్ వెక్టార్స్ కూడా మారిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. మనం ఫస్ట్ ఈక్వేషన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ డిఫరెన్షియేషన్ చేస్తే RCM పొజిషన్ అనేది టైంతో పాటు మారిపోతుంది. దాన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకేమొస్తుంది, సెంటర్ ఆఫ్ మాస్ యొక్క వెలాసిటీ అనేది వస్తుంది. పొజిషన్ని డిఫరెన్షియేషన్ చేస్తే వస్తుంది, వెలాసిటీ వస్తుంది. సో VCM = ఎట్లా రాస్తాం మనం, m1v1 + m2v2 + m3v3 బై m1 + m2 + m3. ఓకేనా? ఓకే. సో పొజిషన్ని మనం డిఫరెన్షియేషన్ చేసాం, వెలాసిటీ వచ్చింది. వెలాసిటీని కూడా మనం డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, యాక్సలరేషన్ వస్తుంది. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఏమవుతుంది, యాక్సలరేషన్. సో సెంటర్ ఆఫ్ మాస్ యొక్క యాక్సలరేషన్ m1a1 +
m2a2 ప్లస్ m3a3 ఓకేనా బై m1 ప్లస్ m2 ప్లస్ m3 ఓకే క్లియర్. సో ఈ విధంగా మనకి పార్టికల్స్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అనేవి కనుక మోషన్లో ఉన్నట్లయితే వాటి యొక్క పొజిషన్ కానీ వెలాసిటీ కానీ యాక్సలరేషన్ కానీ మనం ఇట్లా మనకు అనుకుంటాం. ఓకే నోట్ చేసుకోండి ఇవి. వీటిని బేస్ చేసుకుని ఒక క్వశ్చన్ ఏదైనా మనం సాల్వ్ చేద్దాం ఫస్ట్. సో క్వశ్చన్ ఏంటి అని అంటే ఒక 2 పార్టికల్స్ తీసుకున్నాను నేను. 2 పార్టికల్స్ తీసుకున్నాను. ఫస్ట్ పార్టికల్ వచ్చేకేమో దీని యొక్క మాస్ 2 కిలోగ్రామ్స్. ఇది ఈ పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తుంది 10 మీటర్ పర్ సెకండ్స్. సో హారిజాంటల్ తోటి ఒక 37 డిగ్రీ యాంగిల్ చేస్తూ ఉంటుంది. వెలాసిటీ అనేది హారిజాంటల్తో 37 డిగ్రీ యాంగిల్. ఇకపోతే సెకండ్ పార్టికల్ ఎట్లా ఉంది అంటే అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. దీని యొక్క వెలాసిటీ ఎంత అంటే 5 మీటర్ పర్ సెకండ్. దాని యొక్క మాస్ వచ్చేకేమో 3 కిలోగ్రామ్స్. ఇప్పుడు ఈ 2 పార్టికల్స్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ ఎంత? ఈ 2 పార్టికల్స్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ వెలాసిటీ ఎంత కనుక్కోవాలి. సో ఇక్కడ చూడండి ఇక్కడ నేను వెలాసిటీని కోఆర్డినేట్స్ రూపంలో నేను తీసుకుంటాను. ఈ వెలాసిటీ యొక్క కనుక్కోవాలి కదా, సెంటర్ ఆఫ్ మాస్ యొక్క వెలాసిటీ కనుక్కోవాలి కదా. దీన్ని ఎలా తీసుకుందాం మనం? కోఆర్డినేట్స్ రూపంలో తీసుకుందాం. కోఆర్డినేట్స్. సో ఎట్లా అంటే పాజిటివ్ వెలాసిటీ పాజిటివ్ డైరెక్షన్లో ఉందనుకో ఎక్స్ కాంపోనెంట్ xi, వెలాసిటీ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉందనుకో -i. ఓకే వెలాసిటీ అప్వర్డ్ డైరెక్షన్లో ఉందనుకో +j, వెలాసిటీ నెగిటివ్ డైరెక్షన్లో ఉందనుకో -j. ఓకేనా? అర్థమవుతుందా? వెలాసిటీ పాజిటివ్ డైరెక్షన్లో ఉంటేనే పాజిటివ్ ఎక్స్లో ఉంటేనేమో +i తీసుకోవాలి, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంటేనేమో -i తీసుకోవాలి, పాజిటివ్ వైలో ఉంటేనేమో +j తీసుకోవాలి, నెగిటివ్ వై యాక్సిస్లో ఉంటేనేమో -j తీసుకోవాలి. ఓకేనా? రైట్. సో చూడండి ఇక్కడ మనకి ఇది ఎట్లా ఉంది? హారిజాంటల్తో 37 డిగ్రీ యాంగిల్ చేస్తూ ఉంది. సో 37 డిగ్రీ యాంగిల్ ట్రయాంగిల్ మీకు తెలుసు కదా, 37 డిగ్రీ ట్రయాంగిల్ ఇట్లా వస్తుంది 37 డిగ్రీ. ఓకే సో బేస్ ఎలా ఉంటుంది? 4 ఉంటుంది. ఇది వచ్చేకి ఆపోజిట్ 3 ఉంటుంది. ఇది వచ్చేకి 5. 37 డిగ్రీ చాలా ఇంపార్టెంట్. 37 ఒకటి 53 ఒకటి చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేకి మనము 37. సో ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రాస్తున్నాం చూడు, దీన్ని ఉపయోగించుకుందాం మనం. ఈ వెలాసిటీ ఏదైతే ఉందో 10 మీటర్ పర్ సెకండ్, ఇది హారిజాంటల్తో 37 డిగ్రీ యాంగిల్ చేస్తుంది. కాబట్టి నేను వెలాసిటీని 2 కాంపోనెంట్స్గా విడగొడతాను. ఏంటంటే ఇది 10 cos 37గా విడగొట్టాను. వర్టికల్గా వచ్చేకేమో 10 sin 37గా విడగొట్టాను. 10 cos 37, 10 sin 37. సో 10 cos 37 కావాలి. 4/5 అనేది దీంట్లో 2 టైమ్స్ పోతుంది. సో 2 4s ఎంత 8. సో హారిజాంటల్ కాంపోనెంట్ ఎంత వచ్చిందమ్మా? 8 వచ్చింది. ఇకపోతే వర్టికల్ కాంపోనెంట్ కావాలి మనకి. ఈ కాంపోనెంట్ కావాలి 10 sin 37 అంటే 3/5 2 టైమ్స్ పోతుంది. 2 3s 6. సో వర్టికల్ కాంపోనెంట్ ఎంత వచ్చింది మనకి? 6 వచ్చింది. హారిజాంటల్ ఎంత వచ్చింది మనకి? 8 వచ్చింది. 8 మీటర్ పర్ సెకండ్, 6 మీటర్ పర్ సెకండ్. సో దీని యొక్క మాస్ ఎంత వచ్చింది? వెలాసిటీ ఎంత వచ్చింది మనకి? 5 మీటర్ పర్ సెకండ్. ఇది ఎట్లా ఉంది? అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. దీని మాస్ 3 kg, దీని మాస్ 2 kg. బేసిక్గా ఇట్లా విడగొట్టుకోండి. బేసిక్గా వాటి యొక్క వెలాసిటీస్ని ఇట్లాగా హారిజాంటల్ కాంపోనెంట్స్ వర్టికల్ కాంపోనెంట్స్ వచ్చే విధంగా వాటిని విడివిడిగా రాసుకోండి. ఇప్పుడు ఆ సెంటర్ ఆఫ్ మాస్ యొక్క వెలాసిటీ అనే దగ్గరికి వెళ్దాం మనం. సెంటర్ ఆఫ్ మాస్ యొక్క వెలాసిటీ దగ్గరికి వెళ్దాం మనం. సో వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఈక్వల్ టు, ఫస్ట్ మనం ఏం చేద్దాం? పాజిటివ్ ఎక్స్లో ఏ ఉన్నటువంటి చూద్దాం. ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఏ వెలాసిటీ అనేది చూద్దాం మనం. వెలాసిటీ కనుక పాజిటివ్ ఎక్స్లో ఉందనుకో +a రాద్దాం. వెలాసిటీ నెగిటివ్ ఎక్స్లో ఉంటే -a రాద్దాం. సో ఇక్కడ మనకి ఇది ఎట్లా ఉంది? పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. 8 మీటర్ పర్ సెకండ్. మాస్ ఇంటూ మాస్ ఎంత? మాస్ ఇంటూ వెలాసిటీ ఇది అదే కదా. m1 v1 m2 v2 m3 v3 బై m1 ప్లస్ m2 ప్లస్ m3. సో చూడండి ఇక్కడ మాస్ ఇంటూ మాస్ ఎంత? 2 కిలోగ్రామ్స్. మరి దీని యొక్క వెలాసిటీస్ హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఎంత ఉంది? 8. అది ఎట్లా ఉంది? పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో ఉంది కాబట్టి i క్యాప్ ప్లస్ i క్యాప్ 8i క్యాప్ ప్లస్ ఇది ఎట్లా ఉంది? పాజిటివ్ వై డైరెక్షన్లో ఉంది 6j. ఓకేనా?
సో వెలాసిటీని ఎట్లా రాశాను, వెక్టర్ నోటేషన్లో రాశాను. ప్లస్ దీని మాస్ ఎంతమ్మా 3, దీని వెలాసిటీ ఎట్లాగా 5, ఏ డైరెక్షన్లో ఉంది, అపోజిట్ డైరెక్షన్లో ఉంది, పాజిటివ్ వై డైరెక్షన్లో ఉంది కాబట్టి ప్లస్ జే క్యాప్ బై టోటల్ మాస్ m1 ప్లస్ m2, 2 ప్లస్ 3 ఎంత 5. సో చూడండి ఇక్కడ మనకి 2 8 0 ఎంత 16 ఐ క్యాప్, 12 జే క్యాప్, 15 జే క్యాప్ బై 5. సో వాల్యూస్ చూడండి ఇక్కడ మనకి 16 ఐ వచ్చింది ప్లస్ 12 ప్లస్ 15 27 జే క్యాప్, సో బై 5. ఓకేనా, అర్థమైందా ఎట్లా రాసారా? రైట్. నెక్స్ట్ ఇలానే ఇంకొక ప్రాబ్లం ఇస్తాను, మీరు ట్రై చేయండి. దానికి ఆన్సర్ అనే దాన్ని నాకు కామెంట్ చేయండి ఒకసారి, ఎట్లా వచ్చింది ఏంటి అనే దాన్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి నాకు. సో ఇక్కడ నేను ఒక డిఫరెంట్ పార్టికల్స్ తీసుకున్నాను, డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ తీసుకున్నాను. వాటి యొక్క మాసెస్ వెలాసిటీస్ ఎట్లా ఉన్నాయంటే, ఒక 1 kg మాస్ ఉన్నటువంటి 1 kg మాస్ ఉన్నటువంటి పార్టికల్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది విత్ వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్. ఇంకొక 5 kg మాస్ ఉన్నటువంటి పార్టికల్ 5 కిలోగ్రామ్స్ మాస్ ఉన్న పార్టికల్ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది విత్ వెలాసిటీ 4 మీటర్ పర్ సెకండ్. ఇంకొక పార్టికల్ 2 kg మాస్ ఉన్నటువంటి పార్టికల్ 2 కిలోగ్రామ్స్ మాస్ ఉన్నటువంటి పార్టికల్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది విత్ 5 మీటర్ పర్ సెకండ్. ఇంకొక పార్టికల్ 4 kg మాస్ ఉన్నటువంటి పార్టికల్ డౌన్వర్డ్గా మూవ్ అవుతుంది విత్ 5 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి. సో ఇప్పుడు ఈ 4 పార్టికల్స్ని ఒక సిస్టమ్ లాగా కన్సిడర్ చేసుకున్నట్టయితే ఈ 4 పార్టికల్స్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎంత వెలాసిటీ కలిగి ఉంటుంది చూద్దాం మనం. ఈ 4 పార్టికల్స్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎంత వెలాసిటీ కలిగి ఉంది. సో మనకేం తెలుసు, మాస్ ఇంటూ వెలాసిటీ, మాస్ ఇంటూ వెలాసిటీ, మాస్ ఇంటూ వెలాసిటీ, మాస్ ఇంటూ వెలాసిటీ. ఓకేనా. సో మనం దాన్ని ఎట్లా తీసుకుందాం, మనం అన్ని ఒకే డైరెక్షన్ ఉన్నాయా, లేవు, డిఫరెంట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఎట్లా తీసుకోవాలి మనం వాటిని, ఇదిగో XY కోఆర్డినేట్స్ ఉపయోగించి మనం రాద్దాం. ఓకేనా, రైట్. సో వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్, ఫస్ట్ దీని యొక్క మాస్ ఎంత 1 కిలోగ్రాము ఇంటూ దీని యొక్క వెలాసిటీ ఎంత 10, ఏ డైరెక్షన్లో ఉంది, ఇది నెగిటివ్ x యాక్సిస్ డైరెక్షన్లో ఉంది కాబట్టి -i ప్లస్ నెక్స్ట్ మాస్ ఎంత 5 కిలోగ్రామ్స్, వెలాసిటీ ఎంత 4, ఎట్లా ఉంది పాజిటివ్ y యాక్సిస్లో ఉంది కాబట్టి j. నెక్స్ట్ దీని మాస్ ఎంత 2 కిలోగ్రామ్స్, వెలాసిటీ ఎంత 5, ఏ డైరెక్షన్లో ఉంది పాజిటివ్ x యాక్సిస్లో ఉంది కాబట్టి i. నెక్స్ట్ దీని మాస్ ఎంత 4, వెలాసిటీ ఎంత 5, ఏ డైరెక్షన్లో ఉంది నెగిటివ్ y యాక్సిస్లో ఉంది -j బై టోటల్ మాస్ ఎంత 1 + 5 + 2 + 5 4, 1 + 5 + 2 + 4. ఓకే, రైట్. సో ఇక్కడ ఏమవుతుంది నాన్న, -1 × 10i, సో -10i అయింది ప్లస్ 5 × 4 20j అయింది, 2 × 5 +10i అయింది, -4 × 5 -20j అయింది, -20j అయింది బై. సో 6 + 10 4 10 10 + 2 ఎంత 12, 6 + 2 8 8 + 4 ఎంత 12. సో చూడండి -10 -10 +20 -20. ఓకేనా. సో 0/12 అంటే ఎంత 0. సో వెలాసిటీ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంతనా 0. సో సెంటర్ ఆఫ్ మాస్ అనేది మోషన్లో ఉండట్లేదు. పార్టికల్స్ అయితే కదులుతున్నాయి కానీ సెంటర్ ఆఫ్ మాస్ అనేది కదలట్లేదు. ఓకేనా. సో రైట్, సొల్యూషన్ అనేది కూడా నేనే చెప్పేసాను, సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ యాక్సలరేషన్ కనుక్కుందాం చివరిగా. సో దీనికోసం మనకి ఏంటంటే ఒక పుల్లీ అనేది తీసుకుందాం మనం. పుల్లీ బ్లాక్ సిస్టమ్ తెలుసు కదా. ఒక సైడ్ ఏం చేసామంటే 2 కిలోగ్రామ్స్ బ్లాక్ అనేది యాడ్ చేసాం, ఇంకొక సైడ్ వచ్చేలకేమో 8 kg బ్లాక్ దాన్ని యాడ్ చేసాం. సో ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దీని ఒక సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఎంత యాక్సలరేషన్ కలిగి ఉంది చూద్దాం మనం. ఏసీఎం అనేది దాన్ని కనుక్కుందాం.
యాక్సలరేషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. సో ఇప్పుడు మనకి రెండిటి బ్లాక్స్ యొక్క మాసెస్ ఉన్నాయి, మరి రెండు బ్లాక్స్ యొక్క వెలాసిటీ యాక్సలరేషన్స్ ఉన్నాయి మన దగ్గర లేదు. సో ఫస్ట్ మనం దాన్ని కనుక్కుందాం మనం. సో నెట్ యాక్సలరేషన్ సో ఏమవుతుంది, ఎఫ్ నెట్ బై టోటల్ మాస్ అవుతుంది. ఎఫ్ నెట్ ఈ వెయిట్ ఎంత పనిచేస్తుంది, 8g డౌన్వర్డ్గా 8 ఇంటూ జీ అంటే 10 తీసుకుందాం, జీ వాల్యూ ఎంత తీసుకుందాం మనం 10 తీసుకుందాం. 8 ఇంటూ 10 ఏమవుతుంది 80 అవుతుంది. ఇది 2g అంటే 2g 2 ఇంటూ 10 20 అవుతుంది. ఎఫ్ నెట్ అంటే ఎట్లా రాస్తూ ఉంటే మనం 80 మైనస్ 20 బై టోటల్ మాస్ 8 ప్లస్ 2 అంటే అంత 10 kg. సో ఎంత అవుతుంది ఇక్కడ మనకి 60/10 వచ్చింది, 0 అయిపోయింది. ఇకపోతే 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇదేంటి మనకి నెట్ యాక్సలరేషన్. సో ఇప్పుడు మనకి దీని యొక్క యాక్సలరేషన్ ఎట్లా ఉంటుంది, డౌన్వర్డ్గా ఉంటుంది. 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ డౌన్వర్డ్గా ఉంది. దీని యాక్సలరేషన్ ఎట్లా వచ్చింది మనకి 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అప్వర్డ్గా ఉంది. సో రెండింటికి యాక్సలరేషన్స్ ఉన్నాయి మన దగ్గర, రెండింటి యొక్క మాసెస్ ఉన్నాయి మన దగ్గర. మనం ఏం చేద్దాం ఇప్పుడు, సెంటర్ ఆఫ్ మాస్ యొక్క యాక్సలరేషన్ కనుక్కుందాం మనం. సిఎం కనుక్కుందాం మనం. సో m1a1 ప్లస్ m2a2 బై m1 ప్లస్ m2. ఓకేనా, దీని మాస్ ఎంతనా 8 ఇంటూ యాక్సలరేషన్ ఎంత 6. అది ఎట్లా ఉంది, నెగిటివ్ y డైరెక్షన్లో ఉంది, -j. ఓకేనా, ప్లస్ దీని మాస్ ఎంతమ్మా 2. దీని యొక్క యాక్సలరేషన్ ఎంత 6, ఎట్లా ఉంది పాజిటివ్ y డైరెక్షన్లో ఉంది కాబట్టి +j. ఓకేనా, అర్థమవుతుందా, ఫాలో అవుతున్నారా. టోటల్ మాసెస్ 2 + 8 ఎంత 10. సో 8 4s ఆర్ ఎంత 6 8s ఆర్ ఎంత 48 -j ప్లస్ 12j బై 10. రైట్, 48లో నుంచి 12 తీసేసేయండి, ఎంత అవుతుంది మనకి ఇక్కడ 36 ఉంటుంది, -36 జౌల్స్ బై 10. దీని ఎట్లా రాసుకోవచ్చు మనం -3.6 జౌల్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకేనా, సో యాక్సలరేషన్ ఎటువైపు ఉంది మనకి -3.6 జౌల్స్ అంటే డౌన్వర్డ్గా ఉంది యాక్సలరేషన్ అనేది. సెంటర్ ఆఫ్ మాస్ యొక్క యాక్సలరేషన్ ఎట్లా ఉంది, డౌన్వర్డ్గా ఉంది. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనే దాని గురించి మనకి బేసిక్గా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. టోటల్ కాన్సెప్ట్లు వాటి మీద ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో వీటిని ఒకసారి మీరు పూర్తిగా విని వీటిని ప్రాక్టీస్ చేయండి. వీటి మీద ఇంకొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ అనే వాటిని మీరు సాల్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.